వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, తాత చేసిన కర్మలు మనవడికి వస్తాయా? అవి ట్రాన్స్ఫార్మ్ అవుతాయంటాయా? తాత చేసినవని చెప్పడం కాదు కానీ అమ్మా, హ్మ్. పూర్వ తరాలలో వాళ్ళు చేసినటువంటి పనుల యొక్క ఫలాలు తరువాతి తరాల వాళ్ళకి తప్పకుండా వస్తాయి. ఎందుకంటే ఉదాహరణకి చెప్తాను, మనకి బాగా కంటికి కనపడేది. ఇప్పుడు ఒక తరంలో ఒక తండ్రి డబ్బు బ్యాంక్లో వేసుకున్నాడు, కొడుకు నామినీగా పెట్టుకున్నాడు. అయిన తర్వాత ఆ డబ్బు ఎవరికి వస్తుంది? కొడుకే వస్తుంది కదా. కొడుకు వస్తుంది కదా. ఓ, ఆయన ఖర్చు పెట్టకుండా ఉంచుకున్నాడు, అప్పుడు ఏమవుతుంది? ఆయన కొడుకు అంటే మనవాడికి వస్తుంది కదా. అలా మరి పొలాలు, ఆస్తులు, ఇది చరాస్తి. స్థిరాస్తులు ఉన్నాయి. స్థిరాస్తులు ఎట్లా వస్తాయి? తరతరాలుగా వస్తున్నాయి కదా. ఆ తరాల్లో వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తులు మీరు అనుభవించినట్టే వాళ్ళు సంపాదించినటువంటి, అంటే వాళ్ళు సంపాదించింది కనపడనటువంటిది కొంత ఆస్తి ఉంది కదా, పాపము పుణ్యము అన్నవి, కర్మల ఫలాలు, అవి కూడా వాటితో పాటు వస్తాయి. అలా ఎలా వస్తాయమ్మా? మనకేంటి సంబంధం? వాళ్ళు చేసుకున్న పాపాలు. వాళ్ళు ఇచ్చిన దుర్మార్గులు, అంతకులు కాదమ్మా, వాళ్ళు ఇచ్చిన పొలం నీకు రావట్లేదా? అది వస్తువు, అది లైక్ వస్తువు. వస్తువులాగానే వస్తువు కాంది కూడా, ఇది వీళ్ళు మూర్త పదార్థం అంటారు, దాన్ని అమూర్త పదార్థం అంటారు. అంటే ఫిజికల్ ఫామ్ ఉన్నది ఇది, ఫిజికల్ ఫామ్ లేనిది అది, అది కూడా వస్తుంది. అంటే మనకేంటి అసలు సంబంధమే లేదు కదా. ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన జీన్ నుంచే వచ్చింది. అదే జీన్స్ తర్వాత ముందు అసలు వాళ్ళు తిన్నటువంటి ఆహారం 7 స్థాయిల్లో ఫిల్టర్ అయ్యి శుక్రంగా మారుతుంది. ఆహారం రక్తంలో పెడుతుంది, రక్తంలోంచి మాంసము, మజ్జ, ఇలా ఒక్కొక్కటి వెళ్ళి శుక్రధాతువుగా 7వ ధాతువు సూక్ష్మమైంది శుక్రంలో చేరుతుంది. అంటే నువ్వు తిన్న ఆహారం దేనివల్ల? నువ్వు చేసిన పని వల్ల. దానివల్ల వచ్చినటువంటి ఆహారంతో శుక్రంగా మారింది. ఆ శుక్రంలో ఈ లక్షణాలన్నీ ఉంటున్నాయా లేదా? ఉంటున్నాయి కదా. అదే మరి ఈ లక్షణాలన్నీ ఉంటూ ఉన్నప్పుడు ఈ లక్షణాలకు కారణమైనటువంటి పనుల యొక్క ఫలాలు కూడా అందులో ఉన్నట్టేగా. వచ్చేస్తూ ఉంటారు కదమ్మా. మాకు మా అబ్బాయి కొడుకు పుట్టాలి అని చెప్పి ఆ అమ్మమ్మో నాయనమ్మో వాళ్ళెవరు వాళ్ళ పిల్లలకి సంతానం కలగాలని పూజలు చేస్తే ఫలం వస్తుందా రావట్లేదా? అలాగే ఈ అయ్యగారులు వెళ్ళి తాతగారులు వెళ్ళి తీర్థయాత్రలో మరోటో ముడుపులో యజ్ఞాలో యాగాలో చేస్తే వస్తుందో లేదా? అట్లాంటిది మిగిలినవి రాకుండా ఎట్లా ఉంటాయమ్మా? ఇటు 7 తరాలు అటు 7 తరాలు వస్తాయని చెప్తారు. ఒకటి కాదు, 7 తరాల వాళ్ళు చేసినటువంటి ఫలాలు మనకు వస్తాయి. అందుకే పూర్వం వివాహాలు చేసేటప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మాత్రమే కాక వాళ్ళ పూర్వులు ఎట్లాంటి వాళ్ళని కొన్ని 3-4 తరాలన్నా చూసేవారు. అందుకే ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడాలని కూడా అంటూ ఉంటారు కదా. అంతే కదా. ఇటు 7 తరాలంటే అమ్మ తరఫున 7 తరాలు, అటు 7 తరాలంటే అయ్య తరఫున 7 తరాలు. మొత్తం వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అన్నా చూస్తే ఎప్పుడో ఒకప్పుడు జీన్స్ అటు నుంచి ఇటు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల అవకాశం ఉంది. 100కి 100 పాళ్ళు వస్తాయా అంటే కొన్ని అయితే వస్తాయి తప్పనిసరిగా. ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి తరఫు నుంచి వచ్చేటటువంటి వస్తాయి. ఎట్లా? ఒక 2-3 తరాల క్రితం ఎవరైనా కొన్ని రకాలైనటువంటి తప్పు పనులు చేస్తుంటే, అంటే దేవాలయ ఆస్తిని తీసుకోవడం కానీ, అట్లాంటివి, పామును చంపడం కానీ, అది కూడా మామూలుగా కన్నా కూడా పాములు జంటగా ఉన్నప్పుడు గనక చంపినా చూసినా కూడా అది పాపంగా చెప్తూ ఉంటారు. నమస్కారం చేసి యువతలకు వచ్చేయాలి పాములు జంటగా ఉన్నప్పుడు. అలాంటివి చేస్తే గాని, ఒక గోహత్య చేస్తే గాని దాని యొక్క ఫలం తరువాతి తరాల్లో వరుసగా వస్తూనే ఉంటుంది. 1-2 కదా, అనేక తరాల్లో వస్తుంది అది. మనం మురారి సినిమాలో కూడా, కొన్ని సినిమాల్లో కూడా అలా చూస్తూ ఉంటాం కదమ్మా. మరి దానికి ఏంటి ప్రత్యామ్నాయం? తప్పించుకోవడానికి మార్గం ఏమైనా ఉందా? ఎందుకుంటదమ్మా? ప్రతిదానికి సమస్య ఉన్న చోట పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య ఉండదమ్మా. తాళంతో పాటే తాళం చెవి తయారు చేయబడుతుంది కానీ 2 విడివిడిగా తయారవవు. సమాధానం లేని ప్రశ్న గాని, పరిష్కారం లేని సమస్య గాని, చెవి లేని తాళం గాని ఉండవు. అంచేత వీటికి కూడా ఉంటాయి. ఎటువంటివి జరిగాయి అన్న దానికి కనుక్కుని తప్పనిసరిగా
జ్యోతిష్కుల దగ్గరికే వెళ్ళక్కర్లా, పెద్దవాళ్ళని ఎవరిని అడిగినా చెప్తారు ఏం జరిగిందో, మీ తాత ఇట్లా చేశాడు, మీ పూర్వకాలం అయితే ఇంకా బాగా చెప్పుకునేవాళ్ళు కదా పూర్వుల కథలు, మరి మీ ముత్తాత ఇట్లా చేశాట వీడు చూడకపోయినా, లేదా మీకు మీ తాతగారు ఇట్లా చేశాట అందుకే మీకు ఈ పాపం ఏమో వచ్చి పుణ్యమేమో అని ఉంటుందేమో అని చెప్తుంటారు. చెప్తూ ఉంటారు కదా. ఉమ్, అందుకే వంశ చరిత్రలు కూడా తెలుసుకోవాలన్నారు. ఉమ్, మనకు అక్కర్లేదని మనం అనుకుంటున్నాం, ఏముందండి మనుషులకు సంబంధమే కదా ఇది, ఈ వెనకాల ఉన్నటువంటి ఈ పూర్వ చరిత్రలన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటున్నాం కానీ మనుషులకు అక్కర్లేదు. కానీ జంతువులకు చూస్తున్నామే మనం, అవునా కాదా? అవునమ్మా. ఒక 10 రూపాయలు గుర్రం మీద కాయాలి అంటే గుర్రపు పందాల్లో దాని తల్లి, దాని తండ్రి, తండ్రి తండ్రి, తల్లి తండ్రి తండ్రి, వీటి యొక్క చరిత్రలు తెలుసుకుని వాటిని ఎవరు రైట్ చేశారు, ఎన్ని వెయిట్స్ భరించాయి, ఎన్ని రేసుల్లో అవి గెలిచాయి, ఇవి తెలుసుకున్నాక 10 రూపాయల గుర్రం మీద కాస్తాడు. గుర్రపు పందానికి పుస్తకం తీసుకుంటాడు. అవును. గుర్రపు పందానికేమో కట్టేది 10 రూపాయలు ఎంతో ఉంటుంది కానీ పుస్తకం దానికన్నా ఎక్కువ ఖరీదు. మరి ఆ పుస్తకం తీసుకుని గుర్రాల చరిత్ర అంతా చదివి అప్పుడు ఏ గుర్రం మీద 10 రూపాయలు కాయాలని ఆలోచిస్తాడు. ఆలోచిస్తాడు. మరి 10 రూపాయలు కాసే గుర్రం గురించి ఆలోచిస్తున్నామే, ఒక కుక్క పిల్లని తెచ్చుకుంటే దాని పెడిగ్రీ గురించి ఆలోచిస్తున్నామే, దాని తల్లి ఎవరు తండ్రి ఎవరు అని. ఒక ఆవునో గేదెనో కొనుక్కుంటే దాని తల్లి గురించి ఆలోచిస్తున్నామే, దాని తల్లి అన్నాళ్ళు పాలు ఇచ్చింది ఇవన్నీ కనుక్కుంటున్నాం కదా. అవునమ్మా. దాని ఒంటి మీద ఉన్న సుడులు లెక్క కట్టుకుని మరి పాలు ఆవునో గేదెనో కొంటున్నామే. మనుషుల దగ్గరికి వచ్చేప్పటికి అక్కర్లేదని ఎందుకు అంటున్నారండి? అన్ని చూసుకుంటే పెళ్ళిళ్ళు అవుతాయి అమ్మా ఇప్పుడు. ఇప్పుడు అవి చూసుకోకపోతే పాపం వేరే లేని అసలు ఇల్లు ఉందా? కాదమ్మా, పాపం గురించి కాదు నేను మాట్లాడేది, ఆ, వేరే విషయాలు మాట్లాడుతున్నా. అక్కర్లేదు అని అనే వాళ్ళకి సమాధానం మరి ఇవన్నీ చూడగాలేంది మనుషుల విషయంలో చూడకుండా చేసేసుకోవచ్చు అని ఎందుకు చెప్తున్నారు, అది నా ప్రశ్న. ఎస్. వీటిని కూడా చూసుకోవాల్సింది. అంటే మనిషిని మనిషిగా చూడొద్దంటల్లా, పెళ్లి చేసుకోవడానికి సరిపోతారా లేదో చూసుకోండి. స్నేహానికి తప్పు లేదు, మరో దానికి తప్పు లేదు. ఇదే వ్యక్తితో పెళ్లికి మరొకళ్ళతో సరిపోతుంది, వీళ్ళకి సరిపోకపోవచ్చు. కనుక అలా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫ్యామిలీస్ అంతా డిస్టర్బ్ అవుతాయి కదమ్మా ఒక చిన్న దీని వల్ల. తర్వాత కూడా ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ పిల్లలు అదే అక్కడే కదా డిఫరెన్స్ వచ్చేది. ఇప్పుడు ఇలాంటి కర్మల వల్ల పిల్లలు సరిగ్గా పుట్టకపోవడం, అసలు పుట్టకపోవడం, ఇక అంతా పెళ్లితోనే కదమ్మా ముడిపడి ఉంది అంటే. అవును. అసలు పెళ్లి దేనికి మనకి పూర్వులే చెప్పారు, పెళ్లి దేనికని చెప్పారు పూర్వులు? వంశాభివృద్ధి. ప్రజాయే గృహమేధినం, సంతానం పొందడం కోసమే. పెళ్లి మంత్రాల్లో కూడా ధర్మ ప్రజాపత్యర్థం అని చెప్తారు. ధర్మబద్ధంగా సంతానం పొందడం కోసం నేను ఈ వివాహం అనేటువంటి క్రతువుని చేసుకుంటున్నాను అని. అటువంటి ధర్మ మార్గంలో సంతానం పొందడం కోసం చేసేటటువంటి ఈ క్రతువులో సంతానం విషయం ఒకటే కాదమ్మా, సౌభాగ్యం, సౌఖ్యం, శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఇటువంటి విషయాల్లో కూడా ఉంటాయి కదా. వీటిల్లో కూడా ఎప్పుడు ఈ వంశంలో వాళ్ళు పూర్వులు ఏం చేశారో ఈ పిల్లలు ఇలా ఉన్నారు అని అనుకుంటూ ఉంటాం కదా. అవును. ముఖ్యంగా అమ్మా ఎవరైనా సూసైడ్ చేసుకున్నా, లేకపోతే యాక్సిడెంట్స్ అయినా, లేకపోతే క్యాన్సర్ ఇలాంటి రోగాలు వచ్చి చనిపోయినా కూడా మనం ఎవరైనా వింటూ ఉంటాం కదా. చాలా అంటూ ఉంటారు, ఏమో వీళ్ళ వంశంలో ఇలాగే ఉంది, ఎవరో ఒకరు ఇలాగే మరణిస్తా ఉంటారు డిఫరెంట్ గా. ఇప్పుడు అలాగే ఉంటుంది, జీన్స్ ఉంటాయి కదమ్మా. అందువల్లే కదా ఇప్పుడు జెనెటిక్ ట్రీట్మెంట్ అది ప్రారంభించింది. అంచేత అలాంటివి వంశపరంపరగా వచ్చే వ్యాధులు ఉంటాయి, జీన్స్ క్యారీ చేస్తాయి వాటిని. అలాగే ఈ ఆత్మహత్యలు చేసుకోవడం కూడా, ఐ రిపీట్, ఆత్మహత్యలు చేసుకోవటం కూడా కొన్ని కుటుంబాలలో వంశపరంపరగా చూస్తాం మనం. టెండెన్సీ ఉంటుంది, మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఆరోగ్యం ఎలాగో మానసిక ఆరోగ్యం కూడా అట్లాంటిదే గనక మానసికంగా వీక్ గా ఉండడం ఉంటుంది వాళ్ళకి. అందువల్ల వీక్నెస్ వల్ల, మనోదౌర్బల్యం వల్ల ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్యలు చేసుకోవడం కూడా మనం చాలా సార్లు చూస్తాం వంశపరంపరగా. అంతేకాకుండా కొన్ని కుటుంబాల్లో గమ్మత్తుగా ఉంటుందమ్మా, ఒక వయస్సులో అందరు అదే వయసులో చచ్చిపోతూ ఉంటారు. అవును, అవునమ్మా చూసా నేను కూడా ప్రాక్టికల్. మాక్సిమం 1 year డిఫరెన్స్ అంతే. లేదంటే ఆడపిల్లలే చనిపోతూ ఉంటారు సూసైడ్ లో, యాక్సిడెంట్ లో, ఏదో లేదా మగ పిల్లలే చనిపోతుంటారు, లేకపోతే అసలు పుట్టనే పుట్టరు మగ పిల్లలు.
అట్లా ఏదో లేదా ఆడపిల్లలే పుట్టారు కొన్ని కొన్ని కుటుంబాల్లో. కుటుంబాల్లో. ఏమిటంటే దానికి సంబంధించి ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు పుట్టడం పుట్టకపోవడం అన్నది XY క్రోమోజోమ్స్ వాటి కారణాలు అని చెప్పి మనం సైన్స్ చెప్పినా ఉమ్, ఎందుకు Y క్రోమోజోమ్ డల్ అయింది, ఉమ్. ఎందుకైంది Yes. అంతే కదా. అది తెలుసుకోవాలి. X క్రోమోజోమ్ డల్ అవ్వడానికి కారణం అయినందువల్ల ఇలా పుట్టడం జరిగింది అంటున్నాం. ఎందుకు అయింది అన్నదానికి పరిష్కారం లేదు కదా. మరి దానికి సంబంధించి ఇవన్నీ జెనెటిక్ గా ఉండేటటువంటి కారణాలని చెప్తున్నారు. జెనెటిక్ గా ఉండే కారణాలంటే ఏమిటి? జీన్స్ చాలా తెలివిగలవి, ఉమ్, వెరీ ఇంటెలిజెంట్. ఉమ్. అవి తరతరాలుగా ఆ లక్షణాలని దే క్యారీ క్రోమోజోమ్స్ రూపంలో ఉమ్, కదా. అవి తీసుకుని వస్తాయి. అవి తీసుకుని రావడం వల్ల తప్పనిసరిగా అవన్నీ జన్మజన్మలకు తరతరాలకి, జన్మజన్మలు కాదు తరతరాలకి కొనసాగుతూ ఉంటాయి. ఉమ్, ఒక్కటే కంటికి కనపడే ఉదాహరణ ముందర చెప్పాను చూసారా, ఉమ్, ఉమ్. అది నువ్వు ఆస్తి అనుభవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పనుల యొక్క ఫలం నువ్వు అనుభవించవు, అదొకటే లెక్క. ఉమ్. కానీ అంటూ ఉంటారు కదమ్మా, ఎట్లయినా పూర్వజన్మ వాసనలు ఉండుంటాయి ఈ జన్మకి సంబంధించి, తదనుగుణంగానే మీ రిలేషన్స్ డిసైడ్ అయి ఉంటాయి అని చెప్పి. అవునమ్మా. సో ఇండైరెక్ట్ గా ఇది కూడా ఒక కాజ్ అనుకోవచ్చు కదా. కాదు, ఒక లక్షణం ఎట్లా ఉంటుందంటే పూర్వజన్మలో ఉన్న వాసనలను బట్టి ఈ జన్మలో తల్లిదండ్రులను ఎన్నుకుంటాడు జీవుడు. ఉమ్, సాధారణంగా మనం ఏమనుకుంటామంటే నన్ను ఎందుకు కన్నావని అడుగుతూ ఉంటారు పిల్లలు. ఉమ్. నోరు మొయ్, నువ్వే నన్ను ఎన్నుకున్నావని చెప్పాలి. నువ్వే నన్ను ఎన్నుకున్నావు. అంతే, మనం కూడా మన పేరెంట్స్ని ఎన్నుకున్నాం, ఉమ్, మన పిల్లలు మన ఎన్నుకున్నారు. ఉమ్. అందువల్ల మనదేం లేదు. Yes. ఈ రకమైనటువంటి సంతానం కలగడానికి తగిన అర్హత నాకుంది, నా అర్హతను చూసుకుని వీళ్ళకి నేను కొడుకుగానో కూతురుగానో పుడితే నా జీవితం బాగుంటుందని ఎన్నుకునేటటువంటి స్వేచ్ఛ జీవుడికి. ఓ అవునా అమ్మా. అంచేత మేం కనడం కాదు, నువ్వు నన్ను ఎన్నుకుని వచ్చావని చెప్పడం. ఉమ్, నేను ఒక చిన్న విషయం చెప్తానమ్మా. అమ్మా. ఒక చాలా మంచి ఆస్తిక్య బుద్ధి కలిగినటువంటి సత్ప్రవర్తన కలిగినటువంటి దంపతికి ఒక పిల్లవాడు పుట్టి రోజుల్లో చనిపోయాడు. ఉమ్, రోజులంతే, ఉమ్, ఉమ్, పుట్టడం బాగానే పుట్టాడు. ఉమ్. అకారణంగా మన వాళ్ళు ఏమంటారంటే క్రిప్ డెత్స్ ఏదో అంటూ ఉంటారు. ఓకే. అంటే ఎందుకు చనిపోతారో తెలియదు. ఇప్పటికీ కూడా పరిశోధనలు చేస్తున్నారు అన్ని దేశాల్లో. అలా ఉయ్యాల్లో పడుకోబెట్టినటువంటి బిడ్డ నవ్వుతూ పడుకున్నవాడు కాసేపటికి ఉండడు, ఓ మై గాడ్. ఏ రీజన్ లేకుండా. దట్స్ 1 in 1000 ఎంతో ఉంటుందన్నారు ఆ లెక్క, నాకు నంబర్ సరిగ్గా చెప్పలేను. కానీ అటువంటి డెత్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటే చంటి పిల్లలది చెప్పలేం. అలా చిన్న పిల్లవాడు అలా చనిపోతే రోజులు ఉమ్, దుఃఖపడుతూ ఉంటే ఒక పెద్ద మహానుభావుడు, చాలా గొప్ప భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పగలడు అన్నంత పేరున్నటువంటి గురుస్థానంలో ఉన్నటువంటి ఆయన వచ్చి చెప్పాడు, ఆ జీవుడు నిన్ను ఎన్నుకున్నాడమ్మా. ఉమ్, పూర్వజన్మలో చాలా గొప్ప సాధకుడు, చేసిన చిన్న పొరపాటు వల్ల గర్భవాసం అనుభవించాల్సి వచ్చింది, ఓ. కొద్ది రోజులే. ఉమ్, అలా అనుభవించేటప్పుడు ఏ దుర్మార్గుల కడుపు ఎందుకని చెప్పి మీరిద్దరు పుణ్య దంపతులు గనక మీ గర్భవాసాన జన్మించి మీకు బిడ్డగా 4 రోజులు ఉండి వెళ్ళిపోవడం జరిగింది. ఉమ్, ఒక పుణ్యాత్ముడికి నువ్వు శాప విమోచన చేయడానికి అవకాశం కల్పించావు గనక నువ్వు కూడా ధన్యాత్మురాలివే అని చెప్పాడు. ఆవిడికి దుఃఖం తగ్గింది. ఉమ్, ఇది పైకి ఉపశమనానికి చెప్పాడు అని అనిపించినా ఉమ్, ఆలోచించుకోండి లాజిక్ ఎంత కరెక్ట్ గా ఉందో. ఉమ్. ఆవిడికి ఆ క్షణాన ఓదార్పు కోసం చెప్పాడని అనుకోవచ్చు, అంతే కదా. కానీ వాస్తవం కూడా అంతే కదా. ఉమ్. వాస్తవం కూడా అంతే అంతే అనుకోండి. కదా. ఇప్పుడు ఆరోగ్యం సరిగ్గా లేని పిల్లలు ఉంటారు ఉమ్, కదా. ఉమ్, అట్లాంటి వాళ్ళని చూసుకునేటటువంటి తల్లిదండ్రులు తగిన వాళ్ళు అయినట్టయితేనే, ఓర్పున్న వాళ్ళు అయితేనే వాళ్ళని చూడగలుగుతారు. ఉమ్. లేకపోతే వీళ్ళకి నరకం వాళ్ళకి నరకం, అంతే ఇద్దరికీ నరకం. అంతే. వాళ్ళకి నరకం తెలియదు పాపం. ఉమ్, మనం నరకం అనుభవింపచేస్తాం కానీ వాళ్ళు తెలిసే స్థితిలో ఉండరు. yes. తెలిసి చేసే వాళ్ళకి నరకం లేదు. వీళ్ళకి సేవ చేయడం నాకు ఒక రకమైనటువంటి దేవుడిచ్చిన బాధ్యత అనుకుని చేసేటటువంటి వాళ్ళకి బాధ ఉండదు. కనుక ఇవన్నీ కూడా మనం ఊరికే చెప్పావు కదా. ఇవన్నీ ఎక్కడొస్తాయి? సాధారణంగా ఇట్లాంటివి కూడా వంశపరంపరగా వస్తాయి. ఉమ్, మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్, ఉమ్, లేదా ఏదో ఒక రకమైనటువంటి అంగవైకల్యం, సరిగ్గా కంటి చూపు లేకపోవడం, ఉమ్, ఇట్లాంటివన్నీ కూడా వంశపరంపరగా వచ్చేవాళ్ళు ఉంటారు. చూడండి, పొట్టిగానే ఉంటారు ఒక వంశంలో ఎంతమంది అయినా. ఉమ్, 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 ఉమ్.
అంతే డాక్టర్స్ కూడా అడుగుతారు కదా, మీ ఇంట్లో ఇట్లా ఎవరైనా ఉన్నారా, ఏమైనా జరిగిందా, ఇటు వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అటు వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అది అడుగుతారు. అలాగే ఇప్పుడు లావు, బాగా లావుగా ఉండడం, ఒబేసిటీ ఉండడం, లేదా పొట్టిగా ఉండడం, ఇట్లాంటివన్నీ మీకు ఎలా వస్తున్నాయి? వంశపరంపరగా వస్తున్నాయి. ఎస్, పోలికలు ఎలా వస్తున్నాయి? అవి కూడా అంతే 3-4 తరాల్లో వాళ్ళ ఫోటోలు పక్కన పెడితే కామన్ ఫీచర్ కనపడుతుందా లేదా కొంతమందిలో? డెఫినెట్ మరి ఇవన్నీ తెచ్చుకుంటున్నప్పుడు వేరే కర్మలు రావని ఎలా అంటారమ్మా? అవి మనకు సంబంధం లేకుండా, ఇవి కూడా సంబంధం లేకుండా వచ్చేస్తున్నాయి, అనుభవించాల్సిందే పనిష్మెంట్. మన సంబంధం లేకుండా రాలా, సంబంధం పెట్టుకున్నాం, మనకు గుర్తు తెలియట్లా. తెలియట్లా. మనం పెట్టుకున్న సంబంధం ఏది ఉందో మనం ఏ బటన్ నొక్కామో మర్చిపోయాం. బట్ ద వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. అంచేత దీన్ని నవ్వుకుంటూ ఆనందంగా యాక్సెప్ట్ చేస్తూ ఇది ఇంతే అనుకుని ముందుకు వెళ్ళిపోతే ఉండేటటువంటి సుఖం నిమిషం వేరే రకంగా అనుకుంటే ఉండదు. అందుకే చెప్తారు తప్పనిసరిగా లీనియేజ్ అన్నది అవసరం, తెలుసుకుని ఉండాలి. నేను చెప్పా కదా, జంతువులకు చూసేవాళ్ళం మనుషులకు ఎందుకు చూడట్లేదు అని దీనికి ఆలోచన. ముఖ్యంగా పెళ్లి సమయంలో కదమ్మా. అంతే, చాలా అంతేకాదు అన్ని రకాల సమస్యలకి, అన్ని రకాల పరిష్కారాలకి కూడా. కాకపోతే ఒక మహానుభావుడు గనక ఈ వంశంలో జన్మిస్తే, ఏవో కొన్ని దురదృష్టాలు ఉన్న వంశం ఉండొచ్చు గనక జన్మిస్తే, వాళ్ళు చేసినటువంటి కృషి వల్ల, వాళ్ళు చేసినటువంటి సాధన వల్ల ఆ వంశంలో అంతకు ముందు ఉన్నటువంటి చెడంతా పోతుంది. అలాగే ఒక దుర్మార్గుడు గనక జన్మించినట్టయితే అప్పటి వరకు చాలా బాగా ఉన్నటువంటి వంశం కూడా అక్కడి నుంచి నాశనం అయిపోతూ ఉంటుంది. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.